నిజాయితీగా బ్రతికితే ఏమొస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ నిజాయితీ ప్రాణాలను ఎలా కాపాడుతుందో చూడండి. ఒక సెక్యూరిటీ గార్డ్ ఏటీఎం బయట డ్యూటీ చేస్తుండగా అక్కడ ఎవరో మర్చిపోయిన ఒక బ్యాగును చూస్తాడు. అందులో లక్షల రూపాయలుంటాయి. ఎవరూ చూడట్లేదు అని తీసుకోకుండా ఆ బ్యాగు మీద ఉన్న నంబర్కి ఫోన్ చేసి ఆ యజమానిని పిలిపించి బ్యాగిచ్చేస్తాడు. ఆ యజమాని డబ్బున్న అహంకారంతో కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా మా డబ్బు మాకిచ్చావంతేగా అని వెళ్ళిపోతాడు. కొన్నేళ్ల తర్వాత ఆ సెక్యూరిటీ గార్డు కొడుకుకి గుండె ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. లక్షల ఖర్చు, చేతిలో డబ్బు లేదు. హాస్పిటల్లో డాక్టర్లు డబ్బు కడితేనే ఆపరేషన్ అంటారు. దిక్కుతోచక ఆ గార్డ్ ఏడుస్తుంటే ఆ హాస్పిటల్ డీన్ అక్కడికి వస్తాడు. ఆ డీన్ ఎవరో తెలుసా? నాడు ఆ గార్డ్ డబ్బుల బ్యాగు తిరిగిచ్చిన ఆ అహంకారి యజమాని. గార్డ్ని గుర్తుపట్టి తన తప్పు తెలుసుకుంటాడు. ఆ రోజు నువ్వు చూపించిన నిజాయితీ వల్లే నా బిజినెస్ నిలబడింది. ఈరోజు నీ కొడుకు ప్రాణం కాపాడే బాధ్యత నాది అని ఉచితంగా ఆపరేషన్ చేయిస్తాడు. మిత్రులారా, డబ్బు సంపాదించడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. మంచి ఎప్పుడూ చెడిపోదు. ఈ మాటతో ఏకీభవిస్తే కామెంట్ చేయండి.